బాధి కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటనతో కొంతమంది ఉనికికి ప్రమాదం పొంచి ఉందనే భయంతో లేనిపోని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారగానే ప్రజలు సీఆర్ఎస్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పర్యటనపై కాంగ్రెస్ నేతలు ఆవేశపడుతున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ ఎన్డీఏతో పొత్తు పెట్టుకుని ఏపీలో డిప్యూటీ సీఎం అయ్యారన్న ఆయన ఎన్నికలకు 6 నెలల ముందు పొత్తుల గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు. జనసేన ఏదో వస్తుంది, ఏదో పోటీ చేస్తుంది అనేటువంటి ఈ అపప్రదలు లేదా కొత్త నినాదాలను ఎవరైతే తెస్తున్నారో వాళ్ళు వాళ్ళ ఉనికికి ప్రమాదం వచ్చిందని భావించి మాత్రమే ఇట్లాంటి కొత్త తరహా ముచ్చట్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో పోటీ చేసిండ్రు, భవిష్యత్తులో పోటీ చేస్తారు. ఈ దేశంలో ఎన్నికల సంఘం చేత గుర్తింపు పొందినటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా దేశంలో ఉన్నటువంటి ఏ కార్నర్లోనైనా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. అందుకనే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి మహారాష్ట్రకి, ఆంధ్రప్రదేశ్కి, కర్ణాటకకు పోతే తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కి బీఆర్ఎస్ మారంగానే బీఆర్ఎస్కు సిఆర్ఎస్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు ఎవరు అవునన్నా కాదన్నా ఈ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎన్డీఏ. ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రంలో ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమైనటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసినటువంటి కూటమి ప్రభుత్వంలో వారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంకా కొత్తగా ఇలా మాట్లాడుకోవాల్సిందేముంది? వీళ్ళకి కనబడతలేదా ఏంది? కాంగ్రెస్ ఆడ కూడా పోటీ చేసింది కదా, మీరు జాతీయ పార్టీ కదా, అప్పుడు కూడా మేము ఎన్డీఏ కూటమిలోనే ఉన్నాం కదా, మరి కొత్తగా అడగాల్సిందేముంది? తమిళనాడులో కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడానికి ఎన్డీఏ తరఫున పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళినారు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఎందుకంత భయపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే? కాబట్టి ఎన్నికలలో ఎవరికైనా పోటీ చేసే అవకాశం ఉంది. ఓపికగా ఉండండి. మేమేదో కొత్తగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తలేము. ఈజ్ ఆల్రెడీ ఏ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్. సో తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ